సో హౌ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ అండి విత్ నాగ చైతన్య? నా చైతన్య బాగుంటుందండి. ఈవెన్ నాగార్జున గారు కూడా ఎప్పుడు కనపడిన మనంలో కూడా చేశారు కదా. మనంలో చేసినప్పుడే నేను ఫస్ట్ టైం ఎవరిని అడగనండి, నాగార్జున గారిని అడిగాను. అంటే మీ కాంబినేషన్లో చేయాలని నేను నాగ చైతన్య కాంబినేషన్లో చేశాను. ఆయన ఏమన్నారు, నాకు గుర్తుండదమ్మా కృష్ణుడు, నువ్వు కనపడుతుంది నాకు, నేను షూటింగ్స్కి వచ్చి నాకు కనపడుతుంటే నేను చెప్తుంటాను డైరెక్ట్గా అన్నారు. నేను మళ్ళీ వెళ్ళి కనపడలేదు. కనపడుతుండు, నేను చెప్తాను నీకు, డెఫినెట్గా చేద్ది అని అన్నారు. ఇంకా ఆయనతో మంచి ర్యాప్ ఉందండి మాకు. ఇవాళ సీరియల్ చేస్తున్నప్పుడు కానీ ఇంకా అన్నపూర్ణ స్టూడియో ఆల్మోస్ట్ అంటే మంచి స్ట్రగ్లింగ్ డేస్లో 1 year అక్కడే ఉన్నామండి స్టూడియోలోనే అంతా. అక్కడే ఫుడ్, షూటింగ్స్, ఆల్మోస్ట్ ఆ స్టూడియోలోనే తిరిగి వెళ్ళాం. అండ్ ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు నాగార్జున గారు అన్నారు, చాలా హ్యాపీ అమ్మా, చాలా బాగా చేసావు, నిజంగా ఫిలిము నిజంగా చాలా బాగా ఆడింది, ఎంత న్యాచురల్గా చేసావు కామెడీ అని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత కూడా ఇంకేదో సీరియల్ చేశారు కదండి మీరు, యువ తర్వాత కూడా? చేయలేదండి. గంగతో రాంబాబు లేదు చేయలేదా? చాలా సీరియల్స్ చాలా వచ్చినాయండి ఆఫర్స్, చేయలేదు. ఇప్పుడు బోల్డ్ సీరియల్స్ ఆఫర్లు వచ్చినాయి కానీ ఎందుకంటే మనం ఒక మళ్ళీ సీరియల్ చేస్తే మళ్ళీ దానికి అలవాటు అయిపోతే ఇంకా వెనక రావాలని భయం వేసిందండి. చేయలేదండి సీరియల్. గౌతమ్ మీనన్తో ర్యాప్ ఎలా ఉందండి? ఇంకా ఆయనతో ఇప్పుడు బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ ఆయనతో రెగ్యులర్గా టచ్. తమిళ సినిమాలో కూడా చేయమని అడుగుతుంటారా? స్ట్రైట్ తమిళ్ మూవీ ఎప్పుడే అంటే నేను చేసిన రోజులు అక్కడ సంతానం చేసేటండి. అంటే నేను ఆయన కూడా ఎప్పుడు చేసినా ఎప్పుడు క్యారెక్టర్ అడగలేదండి, మామూలుగా చేసి. ఎందుకంటే మనకి మంచి టైంలో మంచి రోల్స్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా నాకు తెలిసిన జీవితంలో ప్రతి ఒక్కడు నటుడే అండి. చాలామంది మేబీ కొంతమంది నటులు బాన్ యాక్టర్స్ ఉంటారు, లైక్ రామారావు గారు, కమల్ హాసన్ గారు, చాలామంది అలాగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ. మిగిలిన అంతా కూడా నటులే. మనం ప్రతిరోజు నటించేదే కదండి. ప్రతి ఒక్కడో జీవితంలో నటించాడు, ప్రతి ఒక్కడో యాక్ట్ చేయగలండి. అవకాశాలు వచ్చి మేము యాక్టర్స్ అయ్యాం, అవకాశాలు రాక చాలామంది ఎంతో గొప్ప గొప్ప నటులు వెనకబడిపోవచ్చు. అని నాకు తెలిసిన జీవితంలో ప్రతి ఒక్కడో నటుడే అండి. ప్రతిరోజు మనం చేసేది నటనే కదండి. అంతేనంటారా? నేను చాలా లైక్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు అదే చెప్తాను, ప్రతి ఒక్కడు లైఫ్లో నటుడే, మేమేం గొప్ప కదా. ఈ అభి బస్ యాడ్ ఏంటండి? అడ్వర్టైజ్మెంట్స్ కూడా 2-3 చేసినట్టున్నారు మీరు, కానీ అభి బస్ బాగా క్లిక్ అయినట్టుంది. అభి బస్ బాగా క్లిక్ అయింది అంటే అది త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ అవటం వల్ల చాలా బాగా సక్సెస్ అయిందండి. మహేష్ బాబుతో ఆఫ్టర్ 10 years గ్యాప్, పోకిరి తర్వాత రాగానే మా వినాయకుడు వచ్చాడు అన్న. నాకు ఇష్టం అండి మహేష్ అంటే. నేను పోకిరి చేసినప్పుడు కానీ ఎక్కువ ఎవరితో మాట్లాడు కానీ అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తుంటాడు. ప్లస్ మంచి సెటైర్లు, చాలా ఫన్గా ఉంటుంది ఆయనతో. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ చేయటం, అది ఆల్మోస్ట్ 2 takesలో అయిపోయింది అనమాట. ఒక బాగా ఆ యాడ్ కూడా మంచి పేరు వచ్చింది అన్నట్టు. అంటే దానికి ఏంటంటే నేను ఇక్కడ లేని అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన డబ్బింగ్ చెప్పలేకపోయానండి. మించి నేను చెప్పినట్టే ఉంటుంది కానీ డబ్బింగ్ చెప్పలేదు. కానీ ఎక్కడ మొన్న లాస్ట్ టైం కేరళ వెళ్తే కేరళలో కూడా అభి బస్ యాడ్ చేసినట్టున్నారు చాలామంది. అభి బస్సులో చేశారు కదా కర్ణాటకలో. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు వచ్చింది.